విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా వ్యవసాయ రంగానికి రైతులకు తోడ్పాటును అందించేందుకు కృషి చేస్తానని చైర్పర్సన్ కిమిడి నాగార్జున అన్నారు. స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీసీసీబీ పేరుతో సీఈఓ ఉమామహేశ్వరరావు ఆయన చేత పదవీ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నాగార్జున పదవీ ప్రమాణం చేస్తూ డీసీసీబీ అభివృద్ధికి తన స్థాయి శక్తులా కృషి చేస్తానన్నారు. చైర్మన్గా రాజ్యాంగం తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని, డీసీసీబీ సంఘాన్ని, బ్రాంచ్లను అంతఃకరణ శుద్ధితో పరిరక్షిస్తానని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా కూడా నాకు ఏదైతే పదవులు వచ్చాయో ఆ పదవుల్ని ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దగ్గరగా వెళ్లే సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నో పోరాటాలు చేశాం. ఎక్కడ ఏ కష్టం వచ్చినా వాలిపోయాం. ప్రజల తరఫున మనమందరం కూడా పోరాటం చేయడమే కాకుండా మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా క్యాడర్కి ఎక్కడ ఇబ్బంది వచ్చినా అక్కడికి మనం వెళ్ళడం అనేది జరిగింది. ఏ పార్లమెంటులో కూడా లేని విధంగా మన పార్లమెంటులో 8 మంది మాజీ మంత్రులు ఇక్కడ ఉన్నారు. బహుశా మిగిలిన 24 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా పరిస్థితి ఉండదు. అటువంటి సీనియర్ల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా, ఎక్కడా కూడా గర్వంగా పోకుండా వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేసుకుంటూ పక్క నియోజకవర్గాల్లోకి ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకుండా అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళే పైన నిలుచుకుంటూ వెళ్ళానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా యువతకి ఒక మెసేజ్ అంటూ ఇస్తానండి. ఈ రోజున నాగార్జున ఈ రకంగా ఇక్కడ ఉన్నాడు అంటే పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి యువకుడికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. బొబ్బిలి వెళ్ళానంటే ఒక మురళి అల్లబోయిన అని చెప్పి పిలవగలం, ఒక బెల్లాన శివకృష్ణ అని చెప్పి పిలవగలం, ఇంకా పేరు పెట్టి ఎంతమందిని కావాలంటే అంతమందిని పిలవగలం. విజయనగరం జిల్లా వచ్చాం, విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ కి వచ్చామంటే అదే రకంగా పిలవగలం. నెల్లిమర్లలోకి వచ్చామంటే ఒక సాధారణ కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలవగలం. మరి ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన శ్రీ నారా లోకేష్ గారికి ఈ రోజున విజయనగరం నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. యువకులకు ఎలాగైతే నేను ధన్యవాదాలు చెప్పానో ఈ రోజున నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే నాకు ఒక పదవి ఇచ్చి ఈ రకంగా ఆశీర్వదించారంటే